నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు షబానా. హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఉచిత మెడికల్ క్యాంప్. అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం పెదినేని కాలువ గ్రామం శ్రీ కస్తూరమ్మ దేవాలయం నందు హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం ఫౌండర్ మల్లికార్జున రెడ్డి మరియు వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన ఈశ్వర్రెడ్డి గారి సహకారంతో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఇందులో చుట్టుపక్కల పల్లెల నుండి ప్రజలు విరివిగా పాల్గొని వారి ఆరోగ్య సమస్యలను చెక్ చేసుకుని మందులు ఉచితంగా పొందడం జరిగింది. ఈ మెగా మెడికల్ క్యాంపులో డాక్టర్ ఎన్ వెంకట సుబ్బయ్య, డాక్టర్ ఎన్ శివకృష్ణ, పుష్పగిరి కంటి వైద్యవారి బృందం పాల్గొని తగిన చికిత్సలు, బీపీ, షుగర్లను చెక్ చేసి కంటి ఆపరేషన్కు సంబంధించిన వ్యక్తులకు ఒక బస్సులో కడపలోని పుష్పగిరి కంటి వైద్యశాలకు తీసుకెళ్లి అక్కడ వారికి ఆపరేషన్ చేసి పేషెంట్లను తిరిగి వారి స్వగ్రామంలో వదిలిపెడతారు. ఇందులో పాల్గొన్న డాక్టర్లకు ఈ కార్యక్రమానికి అవసరమైన మందులను సమకూర్చిన మెడికల్ రేప్ రాజా, ఈ క్యాంపు సహకరించిన దాతలకు, ఇందులో పాల్గొన్న కార్యకర్తలు ఓబులయ్య నాయుడు, మంగిరి శ్రీనివాసులు, ఓబులేసు, నాగార్జున, గడ్డం నాగేంద్ర, రవికుమార్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై సుండు మండల రిపోర్టర్ వేణుగోపాల్ రెడ్డి. కడపలో గత 7 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ కొంచెం వయసు నేను డాక్టర్ శివకృష్ణ కడపలో గత 7 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తూ ఫిజిషియన్ అండ్ షుగర్ వ్యాధి నిపుణుని. ఈరోజు సుండుపల్లి మండలంలో హెల్త్ క్యాంప్ అనేది నిర్వహించబడినది. బేసిక్గా వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇన్వైట్ చేయడం జరిగింది. ఇక్కడంతా ప్రజలకు వచ్చేసి షుగర్ వ్యాధికి, బీపీకి, తర్వాత కంటికి సంబంధించిన వ్యాధులన్నీ నిర్ధారించడం జరిగింది. ఇక్కడ బేసిక్గా లోకల్గా ఉన్న పొలిటికల్గా సంబంధం వల్ల మేము ఇక్కడికి రావడం జరిగింది. పొలిటికల్గానా లేకపోతే ట్రస్ట్ తరఫున పొలిటికల్గా మల్లికార్జున రెడ్డి గారు కానీ, ఓబులయ్య నాయుడు గారు కానీ ఇన్వైట్ చేయడం వల్ల మేము ఇక్కడికి వచ్చి ప్రజలకు సేవ చేయాలని మేము ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు ఎక్కడ పిలిచినా కూడా మనకు అందుబాటులో ఉండేలా మేము చూసుకుంటాం. ఇక్కడ కడపలో ఎప్పుడైనా కూడా 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, మనకు డెలివరీ సంబంధంగా కానీ, మా వైఫ్ డాక్టర్ అపర్ణ ఆమె కూడా 24/7 అవైలబుల్గా ఉంటారు హాస్పిటల్లో కూడా. లోకల్గా ఉన్న అందరి సహకారంతో ఈ క్యాంప్ అనేది నిర్వహించబడినది. ముఖ్యంగా ఓబులయ్య నాయుడు పెద్దగా గ్రామ అందరికీ వస్తున్నా హిందూ బంధు గ్రామం తరఫున ఇక్కడ కంటి ఆపరేషన్ చేయడానికి సహకరించిన శ్రీరామ హిందూ బంధువుల చారిటబుల్ ట్రస్ట్ శ్రీరామ విద్యానికి ఇక్కడ మా పెద్దగా గ్రామంలో కంటి ఆపరేషన్కు మామూలుగా బీపీ చెకప్కి, షుగర్కి చెక్ చేయడం జరిగింది. ఇక్కడ నుంచి మామూలుగా వాళ్ళే చేసి మామూలుగా ఫ్రీగా ఆపరేట్ చేసి పంపించామని చెప్పేసి మీ దగ్గర బస్సు కూడా ఉన్నది. అది ఇక్కడ నుంచి మామూలుగా పేషెంట్లు ఇక్కడ తీసుకెళ్ళి ఆపరేట్ చేసి మళ్ళీ వాళ్ళే పంపిణీ ఇస్తామని చెప్పినాను. ఇక్కడ వచ్చి ప్రతి దాతలకి అందరికీ కూడా మంచి బాగా సహకరించడం జరిగింది. ఇంకా ఏ ఇబ్బంది లేకుండా ఇక్కడ అందరూ కూడా భోజన కార్యక్రమం చేయడం జరిగింది. ఓకే, గ్రామం వాళ్ళు 5 మంది వచ్చారు. డాక్టర్లు వచ్చేసి మా వాళ్ళు 16 మంది డాక్టర్లు వచ్చారు. దాంట్లో మెడికల్ వాళ్ళు వచ్చేసి 3 వచ్చారు. ఐ టెస్ట్కి వచ్చేసి 4 వచ్చారు. షుగర్, బీపీకి 2, నార్మల్ చెకప్ వచ్చేసి 3. ఇక్కడ నుంచి కంటి ఆపరేషన్ చేయడానికి ఎంతమంది రెఫర్ చేస్తారు? మామూలుగా వాళ్ళు 20 మంది పైన ఉంటే కదా రాను కూడా బస్సు అంతా బాగా చేశారు. నాకంటే ఎక్కువ వచ్చున్నారు. దీనివల్ల కూడా మొత్తం వాళ్ళే తీసుకుంటారు. మాకు డబ్బులు ఉండేది వాళ్ళు. ఓకే, జై శ్రీరామ్. అందరికీ నమస్కారాలు. జై శ్రీరామ్. బంధువు మిత్రులకు, హిందువుల రామసేవకులకు అందరికీ నా ధన్యవాదాలు. శ్రీ వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన ఈశ్వర్రెడ్డి నేను ఈరోజు రెయిన్సీన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఈరోజు ఉచితంగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. వారి తండ్రి గారు వెంకట సుబ్బయ్య సారు
ఆయన శివకృష్ణ సార్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ట్రస్ట్ ద్వారా మేము చేసే సేవలు ఏమంటే ప్రతిదీ బ్లడ్ క్యాంప్ అయితేనేమి, వారం భోజనాలు అయితేనేమి, ప్రతి మజ్జిగ పంపిణీ చేయడమేమి, బట్టలు ఇచ్చడం కానీ, బెడ్షీట్లు అందజేయడం కానీ, బ్లడ్ క్యాంప్ ప్రతి మన ఏరియాలో కాకుండా బయట జిల్లాలో కూడా అందజేయడం జరుగుతున్నది. అలాగే చుండ్రుపల్లి మండలం పెద్దినేని కాలువ గ్రామంలో మన రామశివకులం అనే హిందూ బంధువులు అందరూ కలిసి నాకు ఒక చెప్పడం జరిగింది. మన బొమ్మన మల్లికార్జున రెడ్డి గారు, అలా ఓబులయ్య నాయుడు, అలాగే ఓబులేసు వీళ్ళందరూ నాకు స్పందించి, సీను వీళ్ళందరూ స్పందించి నాకు వెంటనే ఫోన్ చేయడం జరిగింది. వారికి నేను సహకరించి మన రైన్సీన్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి నా సార్తో మాట్లాడతానే వాళ్ళు వెంటనే వచ్చి మాకు ఈ మెడికల్ క్యాంప్ ఇవ్వడం జరిగింది. కంటి పరీక్షలు పుష్పగిరి కంటి హాస్పిటల్ కూడా మన అమర్నాథ్ రెడ్డి గారు కూడా వచ్చి ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకోవడం జరిగింది. జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. నేడు సుండుపల్లి మండలం పెదనేని కాలువ గ్రామం శ్రీ కస్తూరమ్మ అమ్మవారి టెంపుల్ నందు హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం గ్రూప్ ఫౌండర్ అయినటువంటి మల్లికార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో మన వెంకటలక్ష్మి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కూన ఈశ్వర్ రెడ్డి గారి సహకారంతో మెడికల్ మెగా క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ మెడికల్ మెగా క్యాంపు నందుకు మెడికల్ని సహకరించినటువంటి మెడికల్ రెప్ రాజా గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఈ క్యాంపునకు మనకు సహకరించిన డాక్టర్ ఎన్ శివకృష్ణ సార్ గారు, డాక్టర్ ఎన్ వెంకట సుబ్బయ్య సార్ గారు మరియు పుష్పగిరి కంటి వైద్య బృందం కడప వారు అందరి సహకారంతో నేడు ఈ కార్యక్రమం దిగ్విజయంగా ముగిసినది. ఈ కార్యక్రమానికి సహకరించిన దాతలందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. వారి సహకారంతో నేడు ఇంతటి ఘన విజయం సాధించగలిగాం. ప్రతి ఒక్కరూ కూడా వారికి తగిన స్తోమతకు తగ్గట్టుగా వారి సహకారం చేశారు. కె రవికుమార్ నాయక్ గారు ఒక వాహనంను నడవలేని ముసలి వాళ్లకు, నడవలేని వృద్ధుల కోసం మెడికల్ క్యాంప్ను తీసుకొని వెళ్ళడానికి వాహనాన్ని ప్రొవైడ్ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన గడ్డం నాగేంద్ర గారు మన ఈ మెడికల్ క్యాంపుకి సంబంధించినటువంటి షామియానా అయితేనేమి, కుర్చీలు అయితేనేమి, టేబుల్ అయితేనేమి అన్నీ సప్లై చేశారు. వీరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈ ఉచిత మెగా వైద్య శిబిరంలో దాదాపు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ప్రజలంతా పాల్గొని ఒక 250 మందికి పైగానే వృద్ధులు, యువకులు అంతా పాల్గొని వారి సమస్యలను డాక్టర్ గారికి తెలిపి చికిత్సలు పొందారు. ఇదే కాకుండా బీపీ, షుగరు అవి చెక్ చేసిన తర్వాత తదనంతరం డాక్టర్ గారు రాసిన స్క్రిప్ట్ ప్రకారం వాళ్ళకు టాబ్లెట్స్ కూడా ఉచితంగా ఇవ్వడం జరిగింది. పుష్పగిరి కంటి వైద్య బృందం వారిచే పేషెంట్లకు కావాల్సిన మందులు అందిస్తూ ఆపరేషన్ అవసరమైన వారిని లిస్టులో ఒక 25 మందికి పైగా వారి తరపు నుంచే ఒక వాహనం తీసుకొచ్చి కడపకు తీసుకెళ్ళి వాళ్ళకి ఆపరేషన్ చేసి మళ్ళీ వారి వాహనంలోనే స్వగ్రామమైనటువంటి పెదనేని కాలువ గ్రామంలో దించగలరు అని వారి బృందం తెలిపారు. ఇంతటి సహకారానికి సహకరించిన మన హిందూ బంధువులం శ్రీరాముని సేవకులం గ్రూప్ మెంబర్లకు, దాతలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా సహకరించినటువంటి ఓబులయ్య నాయుడు గారికి, మన జవ్వాజీ నాగార్జునన్న గారికి, మంగిరి శ్రీనివాసులు గారికి, ఓబులేసు గారికి, కూన ఈశ్వరరెడ్డి గారికి, మెడికల్ రిప్ రాజా గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు.